సో అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మరి మా మర్దికి అయితే పాప పుట్టింది. సో పాపని చూడడానికి అయితే వచ్చామండి హాస్పిటల్కి. సో వెళ్తున్నాం అనమాట. సో బ్లెస్సీ హాయ్ చెప్పు. అనమాట మేమైతే. సో చూడాలని చాలా ఆశగా ఉందండి నాకైతే. సో మా ఇంట్లో మళ్ళీ ఒక చిన్న లక్ష్మీదేవి వచ్చిందండి మాకు కూడా. కాళ్ళు కాలుతుంటాయి, ఎత్తుకోయే కొద్దిసేపు. దాబ్లేసి సో వెళ్తున్నామండి చూడడానికి అయితే పాపని. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నామన్నమాట. ఓయ్ హ్యాపీగా ఉన్నావా లేదా? చూడండి మా ఆయన ముఖంలోనే తెలిసిపోతుంది. ఏమో ఫోన్ చేయంటే నువ్వు చేస్తలేవు. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి ఎలా ఉందో చెప్పండి కామెంట్ ద్వారా. సో వచ్చా మా తోటికాడలానే చూడండి. ముద్దు పెట్టుకో ప్లేసి, ముద్దు పెట్టుకుంటే బాగుండదు మన పాప. నూనె తుడిచలేని దానికి కదా ఇస్తుంది. అందరూ చూసి జుట్టు తగిలింటది పిల్లకి. ఫ్రెండ్స్ మరి పాపనైతే చూసి బయటకైతే వచ్చామండి. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. బాయ్ చెప్పు నాని. ఓకే ఫ్రెండ్స్ హాయ్. మరి అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మరి ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళొచ్చాం కదండి. సో మరి చిన్న పాప అయితే చాలా అందంగా ఉంది. ఇక వచ్చేసి తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకుందామా అనుకున్నా. ఇక వీడియో కంప్లీట్ చేయలేదు కదా అని మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేస్తానండి. సో మా చిన్న పాప అయితే చాలా అందంగా ఉంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఎందుకంటే మళ్ళొక్క మహాలక్ష్మి మా ఇంటికి అయితే వచ్చేసిందండి. సో చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉంది, క్యూట్గా ఉంది. సో మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరిగా వచ్చిన వెంటనే ఇగోండి నాని బ్లెస్ ఇద్దరు పడుకున్నారు. సో మరి మా చిన్న పాప ఎంత బాగుందో మీరు కూడా చూసి కామెంట్ చేయండి. సో అందరు వెళ్ళాం కదా. సో మరి ఇంకా వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా ఈరోజే వెళ్ళాము. ఈ రోజుకి 2 days అయిందండి డెలివరీ. సో మరి ఇక మీ అందరి ఆశీస్సులతో మా చిన్న పాప తర్వాత వాళ్ళ మమ్మీ ఇద్దరు కోలుకొని మళ్ళీ మన మధ్యలోకి రావాలని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా ప్రార్థించండి ఫ్రెండ్స్. మరి ఎందుకంటే
ఇంతకుముందు ఒక పాప పుట్టింది కదా. సో ఆ పాపకు 8 monthsలోనే పుట్టి చనిపోయింది అనమాట చిన్న పాప. సో మా మరిది కూతురు. సో 8 monthsలో ఏమైందంటే, సో బీపీ హై కావడం వలన సో తొందర డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ అయింది. సో నార్మల్ డెలివరీ అయ్యి తర్వాత పాప అయితే చనిపోయిందండి. సో పాప చనిపోయిన 5 months లోపే ఈమె కూడా ప్రెగ్నెన్సీ అయ్యిందనమాట. సో ఏదైతేనేమి ఆ బాధలో నుంచి బయటపడేసరికి ఈ హ్యాపీ మాటను మాకు తెలియజేశారనమాట. సో మరి ఏదైతే నేను చిన్న పాప మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ అయితే ఆమెకు నార్మల్ అయింది కదండి. సో ఇప్పుడు సిజరిన్ అయిందనమాట. సో అది కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే సో అప్పుడు బీపీ ఎక్కువ కావడం వలన అలా అయింది కదా. సో ఇప్పుడు కూడా బీపీ కొంచెం ఎక్కువ ఉంది. సో సిజరింగ్ చేయకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నారు. సో ఏదైతేనే ఇద్దరు బాగుండాలి కదా అనుకొని మేము ఇంకా సిజరింగ్ చేపించేసాం. సో ఏదైతే నేను తల్లి కూతురు చాలా బాగున్నారనమాట. సో చాలా బాగున్నారు కాబట్టి మేము కూడా చూసి చాలా ఆనందించాము. సో చిన్న పాప అయితే చాలా చాలా బాగుందండి. సో మరి మా పిల్లలు అయితే అస్సలు వదలట్లేదు. సో పాప 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 అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏదైతేనేమి ఇంకా వాళ్ళకు మళ్ళీ ఒక మహాలక్ష్మి వచ్చేసరికి మా మరిది చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే సో బాగుంది నా కూతురు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఆ కష్టాన్ని అయితే మర్చిపోయారండి. ఇక అక్కడికే వదిలేయాలి. సో ఎందుకంటే మళ్ళీ ఒక మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కాబట్టి మరి చాలా హ్యాపీగా ఉన్నారు. సో అదే హ్యాపీ ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. సో మీరు ఏంటంటే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే నేను ప్రతిరోజు లైవ్ పెడుతూ ఉంటా. సో లైవ్లో మీరు కలవచ్చు అనమాట. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటికే ఆలస్యం అయిందండి. సో టైం వచ్చి 3 అవుతుంది. సో ఇప్పటికే ఆలస్యమైంది. ఇక మా వీడియో కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అందరు.